మీ ఫోన్లో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో అనే విషయాలు మీకు మాత్రమే కాకుండా టెక్నాలజీని తమ గుప్పెట్లో పెట్టుకున్న పెద్ద పెద్ద సంస్థలకు కూడా తెలిసిపోతుంది. మీరు సరిగ్గా గమనిస్తే మీరు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ టాపిక్ రిలేటెడ్ ప్రకటనలు వస్తాయి. యూట్యూబ్లో కావచ్చు, గూగుల్ క్రోమ్ లాంటి వెబ్ బ్రౌజర్లో కావచ్చు. మీరు ఎవరితో అయినా ఏదైనా టాపిక్ గురించి మాట్లాడితే దాని రిలేటెడ్ ప్రకటనలు వస్తుంటాయి. అంటే మీ ఫోన్ మీ వాయిస్ వింటుంది. అలానే మీరు గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ లాంటి బ్రౌజర్లు వాడుతుంటారు కదా. అయితే మీకు తెలుసా, మీకు తెలియకుండానే మీ యాక్టివిటీస్ రిలేటెడ్ డేటా అనేది వేరే వెబ్సైట్స్కి వెళ్ళిపోతుంది. బ్యాంకింగ్ రిలేటెడ్ లాగిన్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్ సేవ్ అని గూగుల్ ఒక ప్రాంప్ట్ ని అలర్ట్ చేస్తుంది. దాన్ని అనేబుల్ చేస్తే మీరు మళ్ళీ లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. అయితే ఈ డేటా గూగుల్ స్టోర్ అయి ఉండటం అంత సురక్షితం కాదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే గూగుల్ నుంచి డేటాని స్కామర్స్ దొంగిలించే ఛాన్సెస్ ఉన్నాయని, లేదా గూగులే బయటి వారికి అమ్మేసే ఛాన్సెస్ ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే రష్యన్ కోర్టు గూగుల్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేస్తుందని భారీ జరిమానా విధించింది. అంటే పర్సనల్ డేటా స్టోర్ చేయడం అనేది నేరం. ఈ లెక్కన మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ లేదా ఇతర వెబ్ బ్రౌజర్స్ లో డేటా స్టోర్ అవ్వడం వల్ల కూడా ప్రమాదమే. ఆ డేటా ఎలా, ఎప్పుడు, ఏ సమయంలో అయినా స్కామర్ల చేతికి చిక్కచ్చు. కాబట్టి మీరు దీని నుంచి సురక్షితంగా ఉండాలంటే మీరు వెంటనే ఈ పని చేయాలి. మీరు గూగుల్ బ్రౌజర్ వాడుతున్నట్లయితే ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి కుడివైపున ఉండే 3 డాట్స్ పై క్లిక్ చేయండి. బాగా కిందికి స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ అని కనబడుతుంది. దానిపై క్లిక్ చేసి బాగా కిందకు వెళితే సైట్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి లోపలకు వెళితే డేటా స్టోర్డ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ సైట్ ఓపెన్ చేశారు, ఏ లింక్ ఓపెన్ చేశారు అనే డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది. కింది భాగంలో డిలీట్ ఆల్ డేటా అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ సైట్ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. పైగా మీకు కొంత మెమరీ స్పేస్ కూడా క్లియర్ అవుతుంది. దీనివల్ల మీ ముఖ్యమైన డేటాతో పాటు వేస్ట్ డేటా కూడా ఎగిరిపోతుంది. కాబట్టి వెంటనే ఈ పని చేయండి. మిగతా వెబ్ బ్రౌజర్లకు కూడా ఇలానే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆప్షన్స్ ప్లేస్మెంట్ అనేది మారుతుంది. కాబట్టి బ్యాంక్ పాస్వర్డ్స్ వంటి ముఖ్యమైన సమాచారం ఏదైనా హ్యాక్ అవ్వకూడదు అని మీరు అనుకుంటే వెంటనే డిలీట్ చేయండి. అలానే మీ యాక్టివిటీస్ ఎవరికీ తెలియకూడదు అని అనుకున్నా ఇలా చేయండి.